క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి గురించి, రెండవది వచ్చేసి కోనేరు హంపి గారి గురించి. అంటే ఈయన వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయడం ద్వారా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని, అదే కాకుండా దేశంలో ఉన్నటువంటి యువతని ఇన్స్పైర్ చేస్తూ, మోటివేట్ చేస్తూ అందరూ స్పోర్ట్స్లోకి రావాలా అని ఒక సందేశం ఇవ్వడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ప్రత్యేకించి కోనేరు హంపి గారు వచ్చేసి ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ దాంట్లో వచ్చేసి ఆమె షీ వన్ ది టైటిల్. సో కంగ్రాచులేషన్స్ చెప్పినారు. అది కాకుండా ఇది సెకండ్ టైం కోనేరు హంపి గారు ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ని గెలవడం జరిగినటువంటి సందర్భం. వీళ్ళు మన తెలుగు వాళ్ళు అవడం గర్వించదగినటువంటి విషయం. ఆమెను కంగ్రాచులేషన్ చేసినారు. దానితో పాటు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఐకానిక్ మెల్బోర్న్ స్టేడియంలో జరుగుతున్నటువంటి బార్డర్ గవాస్కర్ కప్ గురించి